తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు గజ్వేల్ హాట్ సీట్గా మారింది. ఏకంగా సీఎం పైనే పోటీ చేయడానికి నేతలు క్యూ కడుతున్నారు. బీజేపీలోనైతే గజ్వేల్లో పోటీ చేయడానికి బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి అగ్రనేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. విజయశాంతి తాజా ట్వీట్ సైతం ఈ అంశాన్ని మరింత బలపరుస్తోంది. సీఎం కేసీఆర్ 2 సార్లు భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆ స్థానం నుండి పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం బీజేపీ నేతల్లో కలగడానికి ఒకంత కారణం ఉంది. కేసీఆర్కు గజ్వేల్లో ఇటీవల కాలంలో బాగా వ్యతిరేకత పెరిగింది. 4-5 ఏళ్లుగా బీజేపీ కింది స్థాయి నుంచి కార్యకర్తల్ని ఉత్సాహపరిచి అధికార బీఆర్ఎస్ వైఫల్యాలు గుర్తించడంతో ఈ పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకతను బయట ప్రపంచానికి వెల్లడించిన బీజేపీ స్థానిక నేతలు దరం గురువారెడ్డి, నలగామ శ్రీనివాస్ లాంటి వారి కృషి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కార్యకర్తలను, నాయకులను ఏకం చేసి గజ్వేల్లో బీజేపీ బలపడడానికి గురువారెడ్డి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆశలేని స్థితి నుండి గజ్వేల్ బీజేపీలో సీఎంను ఢీకొట్టే స్థాయి దాకా ఎదిగేలా అంకిత భావంతో కష్టపడ్డ కార్యకర్తలు ఈసారి అక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గజ్వేల్లో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలో వస్తుందన్న సెంటిమెంట్ని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ప్రతిసారి ఇక్కడ విజయం సాధించే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది కూడా. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఇదే జరిగింది. ఈసారి ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి అత్యధిక ఉత్సాహం చూపిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు కేసీఆర్పై పెరుగుతున్న వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇటీవల గజ్వేల్ బీఆర్ఎస్లో అసమ్మతి బాగా పెరిగిపోయింది. మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, వర్గల్ రామ్ రెడ్డి సహా చాలామంది సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడి బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. దాంతో గజ్వేల్లో బీజేపీ తరపున సీఎం కేసీఆర్పై పోటీ చేయడానికి బీజేపీ అగ్రనేతలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్తో పాటు అవకాశం ఇస్తే గజ్వేల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. బండి సంజయ్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలన్నది కార్యకర్తల కోరిక అంటూ విజయశాంతి ట్వీట్ చర్చనీయాంశమైంది. తాను కామారెడ్డిలో సీఎం పైన పోటీకి దిగడం కూడా కార్యకర్తల కోరిక అని ప్రస్తావించారు. పార్టీ ఆదేశిస్తే తాము సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే గజ్వేల్లో అవకాశం ఇస్తే తాను కూడా సిద్ధమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. 4-5 ఏళ్లుగా తాము గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల కోసం కష్టపడ్డామని, అంతేకాకుండా స్థానికుణ్ణి కావడంతో తనకు అవకాశం ఇస్తే గజ్వేల్లో బీజేపీ జెండా ఎగురవేస్తానని దరం గురువారెడ్డి ప్రకటించారు. ఎవరొచ్చినా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు ఒకంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 2014లో తెలంగాణ ఆవిర్భావంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి గజ్వేల్ బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. సీఎం అయ్యాక 2018లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచి మెజారిటీ సైతం పెంచుకున్నారు. 2 దఫాలుగా గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ గత 10 ఏళ్లలో 4 సార్లకు మించి గజ్వేల్ వాసులతో కలిసిన దాఖలాలు లేవు. రోడ్లు, డివైడర్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ విద్యాలయాలు, కార్యాలయాలు, కొత్త భవనాల నిర్మాణంతో చేసిన హడావుడి తప్ప ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మార్పేమీ లేదు. సమస్యలు చెప్పుకుందామంటే కేసీఆర్ అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయంలో గజ్వేల్ ప్రజలు కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ తరపున స్థానిక నేతలు పెత్తనం చేస్తుండడం జనానికి శాపంగా మారింది. మంచో చెడో చెప్పుకుందామన్నా అందుబాటులో బాధ్యత గల నాయకులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రాజెక్టుల పేరిట భూసేకరణ కోసం రైతులను స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎన్నో వేధింపులకు గురి చేశారు. ఆ బెదిరింపులు ఇప్పట్లో ఎవరూ మరిచిపోయేలా లేరు. తెలంగాణ ఆత్మాభిమానం పేరుతో కేసీఆర్ ఆంధ్ర పాలకులపై చేసిన పోరాటం స్ఫూర్తిగా ఇప్పుడు గజ్వేల్ వాసులు కేసీఆర్ పైనే పోరుకు సిద్ధమయ్యారు.
రెండుసార్లు గెలిపిస్తే నియోజకవర్గాన్ని అరాచక మూకల చేతిలో పెట్టి తమను ఇబ్బంది పెట్టడాన్ని గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆత్మాభిమానం అంతే ముఖ్యమని భావిస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించిన బీజేపీ నాయకులు ధరం గురువారెడ్డి గజ్వేల్ వాసులకు అండగా నిలిచారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు లాంటి బీజేపీ అగ్రనాయకులను గజ్వేల్కు రప్పించి బాధితులకు భరోసా ఇప్పించారు. ఇటీవల గజ్వేల్లో జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేస్తే ధరం గురువారెడ్డి, నలగామ శ్రీనివాస్ బాధితులకు మద్దతుగా నిలిచారు. గజ్వేల్లో అభివృద్ధి పేరిట జరుగుతున్న అక్రమాలను వెలికితీసి ప్రజల ముందు వాస్తవాలుంచారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో ఉండి వచ్చిన ధరం గురువారెడ్డి గజ్వేల్లో బీజేపీ పటిష్టం కావడానికి తీవ్రంగా కృషి చేశారు. దుద్దెడ సమీపంలో సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణానికి భూమి ఇచ్చిన పేదలకు న్యాయమైన పరిహారం కోసం గురువారెడ్డి ప్రభుత్వంతో పోరాడారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వందల మంది యువతను క్రికెట్లో రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. సీఎం స్థాయి వ్యక్తిని ఎదుర్కోవడం అసాధ్యమని నిస్సహాయంగా ఉన్న గజ్వేల్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి పార్టీ పటిష్టత ధరం గురువారెడ్డి పనిచేశారు. ఒకప్పుడు గజ్వేల్ అంటే రాజకీయాలకు ప్రసిద్ధిగా చెప్పుకునేవారు. ఇలాంటి చోట స్థానికులకు టికెట్ ఇస్తే గెలిపించి తీరుతామని గజ్వేల్ బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్నన్ని రోజులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలను తమ భుజాల మీద మోసారు గజ్వేల్ వాసులు. ప్రస్తుతం వాళ్ళెవ్వరూ గజ్వేల్ వాసులకు అండగా లేరు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ను ఆదరించి 2 సార్లు భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆయన కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్థానిక నేతనే తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం గజ్వేల్ సీట్ను టాప్ ప్రయారిటీగా పెట్టుకుంది. ఏ ప్రలోభాలకు లొంగక కేసీఆర్ను ఓడించడానికి పట్టుదలతో ఉన్న స్థానిక నేత కోసం పార్టీ సర్వేలు నిర్వహించింది. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.